లాస్ట్ 18 years నుంచి కూడా కన్స్ట్రక్షన్లో ఒక బ్రాండెడ్గా మార్కెట్లో గుడ్ విల్ తోటి కన్స్ట్రక్షన్ అప్డేటెడ్ కన్స్ట్రక్షన్. సార్ ఇక్కడ నేను ఒక విషయం గమనించింది ఏంటంటే లాస్ట్ 5 years నుంచి ఎల్బీ నగర్ నుంచి మనకి పనామా వరకు అయితే ఈ బెల్ట్ అంతా డెవలప్ అవుతుంది. లాస్ట్ ఒక 10 years బ్యాక్ తీసుకున్నట్లయితే ఎల్బీ నగర్ నుంచి చైతన్యపురి కొత్తపేట ఏరియా డెవలప్ అయింది. అంటే రానున్న ఇంకో 2-3 yearsలో ఇక్కడ ఆల్రెడీ మెట్రో కూడా ప్రపోజల్ అయిపోయింది. ఒకసారి మెట్రో వచ్చేసి మెట్రో స్టేషన్ వచ్చిందంటే దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి పాపులేషన్ కానీ దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి క్రౌడ్ కానీ ఇక్కడ రావడానికి అయితే చాలా టైం పట్టదు. నమస్తే అందరికీ, నేను ఈరోజు ప్రీమియం సెగ్మెంట్ 3 BHK గ్రూప్ హౌసెస్తో ముందుకు రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మన దగ్గర విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అయినటువంటి ఎండి గారు సార్ ఉన్నారు, ఓంకార్ సార్. ఒకసారి ఈ ప్రాజెక్టు అసలు ఎన్ని గజాలలో కన్స్ట్రక్ట్ చేశారు, ఇక్కడ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి సార్, చాలా థ్యాంక్ యూ సార్. మన ఛానల్ తరఫున ఎవరైతే ప్రీమియం సెగ్మెంట్ ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒకటి లక్కీ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఫ్లాట్స్ అనేవి చాలా రేర్ గా ఉంటాయి. అది కూడా ప్రైమ్ లొకేషన్. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి అయితే హార్డ్లీ 7 to 8 minutes లో వెళ్ళిపోతాం. ఇక్కడ విజయవాడ హైవేకి అయితే వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఒకసారి మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ దాంతోపాటు మీ గుడ్ నేమ్ మీ మాటల ద్వారా చెప్తే ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మావిళ్ళపల్లి ఓంకార్. ఓకే, విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి, మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను సార్. నా కంపెనీ వచ్చేసి లాస్ట్ 18 years నుంచి కూడా ఒక బ్రాండెడ్గా మార్కెట్లో అందరికీ సుపరిచితమైనటువంటి. నేను ఆల్రెడీ ఇక్కడ అయితే వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీ ఏరియాలో చూసినట్లయితే చాలా అపార్ట్మెంట్స్కి విజన్ ఇన్ఫ్రా అని కనిపిస్తుంటుంది సార్. సో ఈరోజు మీ కంపెనీ దగ్గరకు రావడము, మీరు క్వాలిటీతో ఉన్నటువంటి అయితే అపార్ట్మెంట్స్ మన వ్యూవర్స్కి చూపించడం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీరు ఆల్రెడీ 18 years నుంచి ఉన్నారా సార్? లాస్ట్ 18 years నుంచి కూడా కన్స్ట్రక్షన్లో ఒక బ్రాండెడ్గా మార్కెట్లో గుడ్ విల్ తోటి కన్స్ట్రక్షన్ అప్డేటెడ్ కన్స్ట్రక్షన్. ఓకే, ఎలా అయితే కస్టమర్స్ మెటీరియల్స్ అన్ని చేంజెస్ వస్తూ ఉన్నాయి, ఆ చేంజెస్ని మేము అందిపుచ్చుకుంటూ అప్డేటెడ్గా ముందుకెళ్తూ కస్టమర్ల నుంచి ఒక మంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. విజయ్ గారు, ఫస్ట్ టైం మీరు ఈరోజు చూస్తున్నటువంటి సైట్ అభ్యుదయ నగర్ కాలనీ. ఓకే, యాక్చువల్లీ అభ్యుదయ నగర్, ప్రశాంత్ నగర్, ఎన్జిఓస్ కాలనీ ఇవన్నీ కూడా ప్రీమియం కాలనీస్. అవును సార్. అందులో మనము అభ్యుదయ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 2లో 900 square yards. ఓకే, 900 square yardsలో ఈచ్ ఫ్లోర్ 2 flats, 5 floors అండ్ టోటల్లీ 10 flats మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నేను రాగానే చూసాను సార్, మన ఇంటర్వ్యూ కంటే బిఫోర్ నేను సైట్కి వెళ్ళాను. నేను ఇప్పటివరకు అయితే చాలా రేర్గా ఉంటాయి ఇవి, ఎక్కడో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ చూడంగానే అనిపించింది నేను ఒక్కరిని వీడియో చేస్తే బాగోదు, ఎవరైతే ఎండి ఉన్నారో కంపెనీకి సంబంధించినటువంటి ఎండి సార్ తోటి డీటెయిల్గా తెలుసుకుందామన్న దాంతో రావడం జరిగింది సార్. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి ఎంత స్క్వేర్ యార్డ్ అయితే చెప్పారు సార్, మీరు ఎంత ఎస్ఎఫ్టీతో ఇస్తున్నారు, యూడిఎస్ ఏంటి, ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసినటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి కూడా చెప్పండి. యాక్చువల్లీ అదే చెప్పానండి మీకు. 900 square yards సైటు, ఈచ్ ఫ్లోర్ 2 flats, 10 flats, ఈచ్ 1 flat 2781 ఎస్ఎఫ్టీ అండి. ఓకే, ఈ ఏరియాలో బిగ్ ఎస్ఎఫ్టీ అండి. అది కూడా యూనిఫామ్ ఫ్లాట్స్, 10 flats కూడా యూనిఫామ్ ఫ్లాట్స్. మనకు ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో తీసుకున్నాము. 2 ఫ్లాట్లు ఈచ్ ఫ్లోర్ వస్తున్నాయి కదా మనకు. ఒకటి నార్త్ ఫేస్ వస్తుంది, ఇంకోటి ఈస్ట్ ఫేస్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ కూడా చాలా ప్రీమియంగా, చాలా లగ్జరీగా ప్రీమియం కస్టమర్సే టార్గెట్గాని ఈ ప్రాజెక్ట్ చేయడం కూడా జరిగింది. మీరు ఒకసారి చూసుంటారు సైట్ కూడా. స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఎవరైతే కస్టమర్స్ ఫైనాన్షియల్గా స్టాండర్డ్గా ఉన్న కస్టమర్సే మనం అనుకున్నాం కదా, వాళ్ళకు నచ్చే విధంగా, వాళ్ళ టేస్ట్కి రీచ్ అయ్యే విధంగా మనం ఆ కన్స్ట్రక్షన్ని. ఇది మేజర్గా ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండడానికి ఇష్టపడతారు సార్. అంటే మదర్ ఫాదర్ తో ఉండే ఫ్యామిలీతో ఉన్న వాళ్ళకి జస్ట్ గ్రూప్ హౌజెస్ అండి. అవును సార్, గ్రూప్ హౌజెస్ అంటే 10 members ఉంటారు కాబట్టి ఫ్యామిలీస్, వాళ్ళందరికీ కూడా 2 car పార్కింగ్స్ వస్తున్నాయి. సార్ ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో వాస్తవానికి అయితే 1100, 1200, 2000 ఎస్ఎఫ్టీలో చాలా చిన్న గదులల్లో ఉమ్మడి ఫ్యామిలీ ఉండాలంటే జాయింట్ ఫ్యామిలీకి చాలా ఇబ్బంది. సో ఎవరైతే కొంచెము వెల్ ఆఫ్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ లివింగ్ ఉండాలంటే ఇలాంటి ఫ్లోర్ వైజ్ హౌసెస్ అనేది చాలా బాగుంటుంది సార్. దాంట్లో మీరు ఇచ్చిన ఎస్ఎఫ్టీ అయితే వండర్ఫుల్. యాక్చువల్లీ చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్ అంటే. ప్రీమియం సెగ్మెంట్లో ప్రీమియం కస్టమర్స్ అండ్ బిగ్ ఎస్ఎఫ్టీ. సో కస్టమర్స్ కూడా అన్ని 2 car పార్కింగ్స్ వస్తున్నాయి, ఇబ్బంది రాదు. ఇండిపెండెంట్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం. కన్స్ట్రక్షన్ కూడా చాలా హై ఎండ్ ప్రాజెక్ట్ వెళ్ళాను. అవును సార్. సో ఈ ఏరియాలో 2781 ఎస్ఎఫ్టీ అనేది మందే ఫస్ట్ ప్రాజెక్ట్. చాలామంది కూడా చూసి వెళ్తూ ఉన్నారు.
సో దీంట్లో మేజర్గా మనకు అభ్యుదయ నగర్ కాలనీ కుడాల్ లేఅవుట్ అండి. ఓకే. మంది జిహెచ్ఎంసీ పర్మిషన్ అపార్ట్మెంట్ కూడా. ఓకే. సో విజయవాడ హైవేకి వెరీ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అవును సార్. మీరు ఒకసారి చూస్తే విజయవాడ హైవే ఈ మధ్యకాలంలో చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది. అవును సార్. సో మనకు విజయవాడ హైవే వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ పక్క పంట నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. రీసెంట్గా ఏఆర్టీ మల్టీప్లెక్స్ థియేటర్స్ కానీ చాలా ప్రీమియం ఏరియాలో మనం ఉన్నాము సార్. ఇక్కడ నేను ఒక విషయం గమనించింది ఏంటంటే లాస్ట్ 5 years నుంచి ఎల్బీ నగర్ నుంచి మనకి పనామా వరకు అయితే ఈ బెల్ట్ అంతా డెవలప్ అవుతుంది. లాస్ట్ ఒక 10 years బ్యాక్ తీసుకున్నట్లయితే ఎల్బీ నగర్ నుంచి చైతన్యపురి కొత్తపేట ఏరియా డెవలప్ అయింది. అంటే రానున్న ఇంకో 2-3 yearsలో ఇక్కడ ఆల్రెడీ మెట్రో కూడా ప్రపోజల్ అయిపోయింది. ఒకసారి మెట్రో వచ్చేసి మెట్రో స్టేషన్ వచ్చిందంటే దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి పాపులేషన్ కానీ దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి క్రౌడ్ కానీ ఇక్కడ రావడానికి అయితే చాలా టైం పట్టదు. కాబట్టి ఇది ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. రీసెంట్గా చూసుకుంటే వెస్ట్ సైడ్ షాపింగ్ మాల్ కావచ్చు, ఆర్ట్ సినిమా మాల్స్ కావచ్చు, ఇలా చూసుకుంటే మనకి చాలా లైక్ శారీస్ సంబంధించినటువంటి పెద్ద షోరూమ్స్ కావచ్చు, తనిష్క్ లాంటి జ్యువెలరీ షాప్స్ కావచ్చు, చాలా రావడం జరిగింది. దాంతోపాటు ఈ రోడ్ కూడా వైడ్ అయ్యింది సార్. ఆల్రెడీ 8 lane ఎక్స్ప్రెస్ హైవే అయ్యింది కాబట్టి దాంతోపాటుగా మనకి మెట్రో కూడా రావడం జరుగుతుంది. రోడ్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చాలా మాల్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అంటే రానున్న 2-3 yearsలోనే ఇక్కడ ఫుల్గా డిమాండ్ ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి రేటు కూడా డెవలప్మెంట్ కంటే బిఫోర్ మీరు చాలా రీజనబుల్ బడ్జెట్లో ప్రీమియం సెగ్మెంట్ ఫ్లాట్స్ ఇస్తున్నారు సార్. ఒకసారి మన వ్యూవర్స్కి ఎంత రేటు కోడ్ చేస్తున్నారు, ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పండి. ఓకే, నేను చెప్తానండి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎల్బీ నగర్ టు హైత్ నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయిందండి. స్టార్ట్ అవుతూ ఉంది, వర్క్ కూడా స్టార్ట్ అవుతూ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకు ప్రైజు 7,800లో నేను కోట్ చేస్తున్నాము. ఓకే. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫైనల్ ప్రైజ్గానే మనం కోట్ చేసుకోవాలి. ఓకే. సో కస్టమర్ని బేసి మరి కూర్చొని మాట్లాడచ్చు. సో మనకు ఇందులో ఈ ప్రాజెక్ట్లో లిమిటెడ్ ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. ఓకే. ఇంకో జస్ట్ 3 or 4 ఫ్లాట్సే ఉన్నాయి. ఓకే. అది కూడా మేబీ ఫైనల్ అవుతుండొచ్చు. ఓకే. సో ఎందుకు చెప్తున్నానంటే కన్స్ట్రక్షన్ చాలా ప్రీమియంకి వెళ్ళాము ఈ ప్రాజెక్ట్. గ్రూప్ హౌజెస్ 10 ఫ్లాట్స్ గ్రూప్ హౌజెస్, ప్రీమియం కస్టమర్స్, యూనిఫామ్ కస్టమర్సే ఉండాలనేది ఈ ప్రాజెక్ట్ టార్గెట్. ఓకే. దీంట్లో మెయిన్గా మనకు మన ప్రాజెక్ట్ ఆపోజిట్లో ఓకే టెలిఫోన్ ఎక్స్చేంజ్ వాళ్ళది ఫారెస్ట్ ఏరియా ఉంది. అవును సార్. అది మనకు చాలా ఈ యాడెడ్ అడ్వాంటేజ్. ఎందుకంటే మనకి ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు సార్. ఫ్రీ పొల్యూషన్ ఉంటుంది, ఫ్రీ ఆక్సిజన్ దొరుకుతుంది. మనకు బాల్కనీ కూడా పార్క్ సైడ్ చాలా ప్రీమియంగా చేసాం ప్రాజెక్ట్. ఓకే. ఇంకోటి ఎలివేషన్స్ కావచ్చు, రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఎలివేషన్ బాగా వచ్చింది. డైమెన్షన్స్, ఫ్లాట్స్ డైమెన్షన్స్ కానీ చాలా బాగా వచ్చిందండి. అవును సార్. సో 8% ఆటో డోర్ లిఫ్ట్ కావచ్చు. ఈవెన్ కార్ పార్కింగ్ ఏరియాని కూడా స్టార్టింగ్ నుంచి కూడా నేను చాలా ప్రీమియంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను సార్. ఇక్కడ ఎమ్యూనిటీస్లో లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు కదా, సో లిఫ్ట్తో పాటుగా వాచ్మెన్ రూమ్ సర్వీస్ ఉందా, సీసీటీవీ సర్వేలెన్స్ ఉందా లేదన్న విషయం కూడా చెప్పండి. వాచ్మెన్ సర్వీస్ రూమ్ ఉంటుందండి. అవన్నీ కూడా వాచ్మెన్ రూమ్ లాగా కాకుండా చాలా ప్రీమియంగా చేశాను. వాచ్మెన్ రూమ్ ఉంటుంది, మీకు ఎంట్రన్స్ 24/7 పవర్ ప్యాకెట్ ఉంటుంది. ఆల్ ఫ్లాట్స్ 2 కార్ పార్కింగ్స్ వస్తున్నాయి. గ్రీనరీని ఎక్కువగా హైలైట్ చేశాము. డైమెన్షన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి. ఈవెన్ సెల్లార్ పార్కింగ్ ఏరియాలో కొంతమంది కన్స్ట్రక్షన్ బాగా చేసినప్పటికీ పార్కింగ్ లైట్ తీసుకుంటారు. నేను అలా కాదండి, పార్కింగ్ ఏరియాలో కూడా ఏమైనా ఫంక్షన్స్ అవి చేసుకున్నా కూడా స్టార్టింగ్ మనకు చాలా గ్రానైట్ వేయడం కావచ్చు, చాలా ప్రీమియంగా వెళ్ళాను సార్. ఇది ప్రీమియం ప్రాజెక్టు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రీమియం వెల్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ గురించి కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ లాంటివి ఏమైనా సెక్యూరిటీలో ప్రొవైడ్ ఉన్నాయి. మీకు కార్స్ కూడా ఇది ఈవీ ప్రొవిజన్స్తో ఇచ్చాను, సీసీటీవీ ప్రొవిజన్స్ ఇస్తున్నాను. అవసరమైతే సెక్యూరిటీ వారు కూడా మనకు 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకునే దానికి కూడా అవకాశం. ఓకే. అంటే కమ్యూనిటీ ఏర్పడిన తర్వాత వాళ్ళు కావాలంటే సెక్యూరిటీని కూడా హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మీరు ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి ఈ పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని జనరేషన్ అంతా కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈవీకి వెళ్ళిపోతారు ఈ మధ్యన. ఓకే. మనది వచ్చేసి 33 feet రోడ్డు వస్తుంది. ఓకే. 33 feet రోడ్లో కూడా మనకు చాలా డీసెంట్ రోడ్ అండి. రోడ్డు కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. ఓకే. సో అదే రోడ్లో మనకు అభ్యుదయ నగర్ కాలనీ పార్క్ ఏరియా ఉంటుంది, కమ్యూనిటీ హాల్ ఉంటుంది, తర్వాత శివాలయం టెంపుల్ అండి చాలా ఫేమస్. అవును. శివాలయం టెంపుల్ ఏరియా ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది రోడ్డు కూడా. ఒకసారి రెడీ టు మూవ్ ఉంది కాబట్టి
మీ ఎవరైనా ఒకసారి విజిట్ చేస్తే దాంట్లోనే ఉన్నటువంటి వాల్యూ అర్థమవుతుంది. అసలు కాన్సెప్ట్ ఏంది, ఎందుకు ఇలా ఉంది ప్రాజెక్ట్ అన్న విషయం కూడా క్లియర్గా అర్థమవుతుంది. Yes. సో ఇప్పటివరకు అయితే సార్ ప్రైస్ చెప్పారు, లొకేషన్ చెప్పారు, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంతకంటే ఎక్కువగా చెప్తే మన వీడియో కూడా లెంత్ అవుతుంది సార్, ఇంతటితో క్లోజ్ చేద్దాము. ఫర్దర్గా వచ్చేసి నేనైతే మోడల్ ఫ్లాట్ ఉందో మోడల్ ఫ్లాట్ అన్ని చూపించి ఇక్కడ ఉన్నటువంటి సార్ చెప్పిన విధంగా రోడ్ గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించి రేటు మరొకసారి కూడా రిపీట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి నెంబర్ మీరే ఇస్తున్నారు కాబట్టి మీ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసీవ్ చేసుకొని మా కస్టమర్కి చూపిస్తారా లేదన్న విషయం చెప్పండి. 100% అండి. 100% నేను 24/7 నా ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఏ టైం అయినా సరే నేను ఫోన్ అవైలబిలిటీ ఉంటాను. మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఓకే, మా స్టాఫ్ ఉంటారు. ఓకేనా? ఓకే సార్, ఇంకొక విషయం లాస్ట్ అండ్ ఫైనల్గా నేను అడగాల్సిందంటే విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ అంటేనే ఒక బ్రాండ్. ఎస్. ఓకే, ఇప్పుడు విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్ నుంచి ఉన్నటువంటి ఈ ప్రీమియం ఫ్లాట్స్తో పాటు అదర్ లొకేషన్స్లో ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి. అంటే ప్రతి ఒక్క కస్టమర్ ఇంత ప్రీమియం లేకుండా ఉంటారు కాబట్టి కొంత లో బడ్జెట్లో ఉన్న వాళ్ళకి, తక్కువ ఎసెప్టీతో ఉన్న వాళ్ళకి వేరే సైట్స్ గురించి చెప్తే ఈ వీడియో చూడడం ద్వారా ఎవరికైనా నచ్చిందంటే సో వేరే ప్రాజెక్ట్లో కూడా అప్రోచ్ అవ్వడానికి ఉంటుంది. యాక్చువల్లీ విజయ్ గారు, నేను లాస్ట్ 10 years నుంచి కూడా అన్ని ప్రీమియం ప్రాజెక్టులే చేస్తూ వెళ్తూ ఉన్నాం ముందుకు. నావన్నీ కూడా 3 bedrooms ఉంటాయి. మినిమం 2000 SFT అబవ్ ఫ్లాట్సే నేను చేస్తున్నాను. ఓకే, ఇందులో భాగంగానే మనకు ఎంజాన్లో ఒక ప్రాజెక్టు 40 ఫ్లాట్లు, అది కూడా సేమ్ స్టేజ్లో రెడీ టు మూవ్లో ఉంది. ఓకే, అది కూడా ఓన్లీ 3 BHK ప్రాజెక్ట్ అది కూడా. అలాగే మనకు బిఎన్ రెడ్డి దగ్గర విశ్వేశ్వరయ్య కాలనీ, టీచర్స్ కాలనీలో కూడా నా కన్స్ట్రక్షన్ అవుతా ఉన్నాయి. మీరు అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా కొంచెం మన కన్స్ట్రక్షన్ గురించి మీకు కూడా అర్థమవుతుంది. సో కస్టమర్కి మెయిన్గా అభ్యుదయ నగర్ ఫ్లాట్ది నేను చెప్పదలుచుకుంది, లిమిటెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి, చాలా ప్రీమియం ప్రాజెక్టు. ఈ ఏరియా కూడా నైబర్ కాలనీస్ అన్నీ కూడా హుడా లేఅవుట్స్, చాలా ప్రీమియం ఏరియాస్. మీరు ఒకసారి డ్రోన్ వీడియో కూడా తీసుకుని మొత్తం ప్రాజెక్ట్ మొత్తం కూడా కస్టమర్కి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పటివరకు వచ్చేసి మనము ఎవరైతే విజన్ ఇన్ఫ్రా ఎండి సార్ ఓంకార్ సార్ ఉన్నారో ఓంకార్ సార్ దగ్గర ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకోవడం జరిగింది. సార్ చెప్పిన విధంగా ఇది వచ్చేసి 33 feet రోడ్డు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఏదైతే అపార్ట్మెంట్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి ప్రీమియం సెగ్మెంట్ అపార్ట్మెంట్ అండి. దీనికి సంబంధించినటువంటి ఎలివేషన్ కూడా చూస్తున్నాము. ఫ్లోర్కి 2 flats చొప్పున టోటల్గా 10 flats అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 900 square యార్డ్లో హెచ్ఎండిఏ రేరా జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి ఒకటి ఇన్ ఒకటి ఎగ్జిట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం అయితే ఇన్ ఉన్నటువంటి గేట్ ఉందో గేట్ చూస్తున్నాము. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. సార్ చెప్పిన విధంగా ఇక్కడ ఫ్లోర్కి 2 flats చొప్పున 10 flats వచ్చాయి కాబట్టి ఇక్కడ టోటల్గా 20 cars పార్కింగ్ చేసుకునే విధంగా, అంటే ఈచ్ ఫ్లోర్ వాళ్ళకి 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్లో భాగంగా పవర్ బ్యాకప్ టు లిఫ్ట్ ఏరియా కూడా క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే టోటల్గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాచ్మెన్ రూమ్ కూడా రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఈవీ ఛార్జింగ్ పాయింట్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పవర్ కేబుల్ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ మనకి ప్రతి ఫ్లోర్ వాళ్ళు పార్కింగ్ చేసుకుంటే వాళ్ళ వెహికల్కి ఇక్కడ ఈజీగా ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకి లిఫ్ట్ ఏరియా రావడం జరిగింది అండ్ స్టేర్ కేస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి చుట్టూ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. లిఫ్ట్ ఏరియా కూడా క్లియర్గా చూస్తున్నాము. సెకండ్ గేట్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. ఇటువైపు వచ్చేసి సెకండ్ గేట్ క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బ్యాకప్ రావడం జరిగింది. అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ కూడా క్లియర్గా చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 3 BHK ఫ్లాట్ చూద్దాము. మోడల్ ఫ్లాట్ అనేది చూస్తున్నాము. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్లోర్కి 2 flats చొప్పున, ఒకటేమో నార్త్ ఫేసింగ్, రెండో ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో రావడం జరిగింది. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి వర్క్ చూడవచ్చండి. ప్రీమియం సెగ్మెంట్ అంటే ఎగ్జాక్ట్గా ప్రీమియం సెగ్మెంట్ మాదిరిగానే కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్గా ఇక్కడ మంచి మెటల్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 7.5 feet to 8 feet ఉన్నటువంటి కారిడార్ ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చాలా నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ వాళ్ళకైతే ఇది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ గ్రిల్ చేయించుకున్నారంటే ఇదంతా సపరేట్గా రావడం జరుగుతుందండి, ప్రైవసీగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాక్ ఏరియా అంతా చూస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ డోర్ వచ్చేసి అటువైపు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కూడా క్లియర్గా చూపించడం జరుగుతుంది. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాను. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూస్తున్నాము. ప్రీమియం సెగ్మెంట్ అని ప్రతిసారి చెప్పడం జరుగుతుంది కదా, ఇక్కడ చూడవచ్చండి.
దీనికి సంబంధించినటువంటి చౌకోట్ మెయిన్ డోర్ హైట్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత గ్రాండ్గా లగ్జరీగా కన్స్ట్రక్ట్ చేస్తారన్న విషయం. ఇక్కడ ఉన్నటువంటి డోర్ వచ్చేసి కంప్లీట్గా టేకుడుతో చేయించడం జరిగింది. మనం ఇట్లా లోపలికి రాగానే మనకి ఆపోజిట్లో టీవీ యూనిట్ పాయింట్ సెట్ చేసుకోవడానికి సాకెట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా కింద వాడుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిటీ గ్రిల్స్ కూడా రావడం జరిగింది. బయట వచ్చేసి మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడైతే టైల్ వర్క్ చేయించారో టైల్ వర్క్ అయితే చాలా నీట్గా చేయించడం జరిగింది. వాల్కి వచ్చేసి ఇక్కడ టైల్స్ స్టిక్ చేశారు, నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడైతే విండో ఉందో గ్లాస్ డోర్ సంబంధించిన విండో దగ్గర ఉన్నటువంటి ఫోటో ఫ్రేమ్ విండో కూడా చూడవచ్చు, చాలా నీట్గా చేయించారు. హాల్ ఏరియా మరొకసారి చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ యొక్క హైట్ కూడా చాలా ఎక్కువగా రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా సెటప్ చేసుకోవడానికి ఇది వచ్చేసి లివింగ్ ఏరియా అండి. చాలా స్పేషియస్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా చూస్తున్నానండి. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా బిగ్ సైజ్ టైల్స్ అనేది వాడడం జరిగింది, నీట్గా వర్క్ చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి బయటకి బాల్కనీ ఏరియా రావడం జరిగిందండి. బాల్కనీ ఏరియా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక బెడ్రూమ్ సైజులో రావడం జరిగింది, చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ రైలింగ్లో భాగంగా ఇక్కడ మనకి గ్లాస్ రైలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వాల్కి చూడవచ్చండి, నీట్గా టైల్ వర్క్ కూడా చేయించడం జరిగింది. బాల్కనీ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ చేయిస్తున్నాను. ఎవరైతే ప్రీమియం ఫ్లాట్స్ కావాలి, గ్రూప్ హౌస్ కావాలి, జాయింట్ ఫ్యామిలీ ఉండడానికి చూస్తున్నారో అలాంటి వారికి అయితే ఇది 100% సూటబుల్ అవుతుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి, అభ్యుదయ నగర్ కాలనీలో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి విండోస్ సంబంధించినటువంటి ఏరియా కూడా క్లియర్గా చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి గ్రనైట్ పట్టితో అయితే వర్క్ అయితే చేయించడం జరిగింది. హాల్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నాను, లివింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ అట్లా సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అటువైపు వచ్చేసి మనము సోఫా అట్లా వేసుకోవచ్చు, చైర్స్ అట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఆపోజిట్లో టీవీ యూనిట్ పాయింట్ అనేది సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము, నీట్గా సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి లాక్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. ఈ పక్కన వచ్చేసి మనకి స్టోర్ రూమ్ రావడం జరిగింది, స్టోర్ రూమ్ చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర ఉన్నటువంటి చౌకట్ అంతా చూస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డిజైన్ కూడా చూడవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఏసీ పాయింట్స్ కూడా రావడం జరిగింది. ఎక్స్ట్రా వర్క్ లేకుండా బిల్డర్ ఇక్కడ ఇది ఇన్బిల్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది, నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో 2 విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి వుడ్ వర్క్ చేయించుకున్నప్పటికీ అటు ఇటు తిరగడానికి వీలు ఉండడానికి అవకాశం ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో ఇటువైపు టీవీ కూడా సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ ఏరియా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. మనకి సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి ఇంకా వర్క్ అనేది చేయించలేదు. సో ఈ ఫ్లాట్ కొన్న వాళ్ళకి నచ్చే విధంగా డిజైన్ రావడానికి ఇది ఇట్లా ప్లెయిన్గా వదలడం జరిగింది. వచ్చేసి వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు, ట్యాప్స్ కూడా రావడం జరిగింది. పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకి వాల్కి నీట్గా టైల్స్ స్టిక్ చేశారు అండ్ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ నీట్గా చేయించడం జరుగుతుందంటే ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరుగుతుంది. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ సంబంధించినటువంటి ఏరియా కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియాతో కలుపుకున్నట్లయితే 3 బాల్కనీస్ వచ్చినట్లండి. అటువైపు వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా రావడం జరిగింది అండ్ హాల్ నుంచి పెద్ద బాల్కనీ రావడం జరిగింది. ఇది వచ్చేసి యూటిలిటీ ఏరియా. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ అట్లా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ పైప్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి వ్యూ అండి. ఇది వచ్చేసి మనకి అభ్యుదయ నగర్ కాలనీలో ఉంటుంది. ఇక్కడ రేట్ వచ్చేసి పర్ ఎసెప్టీకి 7,800 చెప్తున్నారు. ఈ అమౌంట్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన సార్ వాళ్ళ ఎంప్లాయీస్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే ఈ 3 BHK ఫ్లాట్స్ ఈ గ్రూప్ హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.